లోక జగద్రక్షకుడు అయినటువంటి మన శ్రీరామచంద్రుడు జన్మించినటువంటి పవిత్ర సరియు నది ఒడ్డున ఉన్న అయోధ్య నగరాన్ని చూద్దాం రండి. ముందుగా యుగ యుగాల గంగమ్మ తల్లి అయిన ఈ పవిత్ర సరియు నది గురించి చెప్పుకుందాం. ఉత్తరాఖండ్ బాగేశ్వర్ జిల్లాలోని పవిత్ర హిమాలయ నందకోట్ పర్వత శ్రేణుల్లో జన్మించినటువంటి ఈ పవిత్ర సరియు నది ఈ ఉత్తరప్రదేశ్ లో మన శ్రీరామచంద్ర స్వామి వారు జన్మించినటువంటి పవిత్ర అయోధ్య మహానగరంలో అడుగుపెట్టి శ్రీరామ జన్మభూమి పాదాలను నిరంతరం కడుగుతూ అత్యంత భారీ సుందర భయంకరమైన ప్రవాహంతో భక్తుల పాపాలను హరిస్తూ పరమేశ్వరుని జటాధరాలలో నుంచి ప్రవహించి పవిత్ర గంగోత్రి గోముఖ్ క్షేత్రంలో జన్మించి విశ్వనాథుడు కొలువై ఉన్న లోక చారిత్రక మొట్టమొదటి పౌరాణిక మహానగరమైన మన వారణాసి కాశీ క్షేత్రంలో ప్రవహించే గంగా నదిలో మన గంగమ్మ తల్లిలో అయితే కలుస్తుందండి. అంతటి యుగ యుగాల త్రేతాయుగంలోని మన శ్రీరామచంద్రుడు లోకాభిరాముడు బాలరాముడు అయినటువంటి మన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క చరితాద్రం గావించినటువంటి ఈ పవిత్ర సరియు నది తీరాన ఉన్నటువంటి ఈ శ్రీరామ జన్మస్థలం అయోధ్య నగరంలోని ఈ శ్రీరామచంద్ర స్వామి వారి బాల్యం గడిపిన బాలరాముని అంతఃపుర మందిరాన్ని మన భారతదేశం గర్వించదగ్గ మన ప్రియతమ గౌరవ ప్రధానమంత్రి వర్యులు అయినటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారు శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ అయోధ్య ఆధ్వర్యంలో ఈ అంతఃపుర మందిరాన్ని శంకుస్థాపన చేసి 2024 జనవరి 22న లోక వైభవంగా మన అయోధ్య ఈ అంతఃపుర మందిరాన్ని బాలరామ మందిరాన్ని అద్భుతంగా ప్రతి భారతీయుడు ప్రపంచంలో ప్రతి రామ భక్తులు అందరూ కూడా గర్వించదగ్గ విధంగా మన ఈ అయోధ్య రామ మందిరాన్ని హనుమాన్ ఘాటిని అద్భుతమైన బంగారు శిల్పకళా వైభవంతో చూడడానికి 2 కళ్ళు చాలనంత వైభవంగా బాలరామ స్వామి వారు అక్కడ నుంచుని మనల్ని చిరుమందహాసంతో దగ్గరకు పిలిచి ఆశీర్వదించి పంపించే అంత బంగారు వైభవంతో ఈ అంతఃపుర మందిరాన్ని నిర్మించారండి. మరోసారి మన ఛానల్ ద్వారా మనందరూ కూడా మన అయోధ్య మహా నగరంలో వీచేసి ఉన్నటువంటి మన బాలరామ మందిరాన్ని బాలరామ స్వామి వారిని మనస్ఫూర్తిగా దర్శించి తరించి అందరూ కూడా మన ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. జై అయోధ్య శ్రీరామచంద్ర మహారాజ్ కి జై శ్రీరామ్.